గోమాత సేవ చేయడం మహాపుణ్యమని మన పెద్దవాళ్ళు అందరూ చెప్తారు. ముఖ్యంగా మన గురువుగారైన చాగంటి గారు, గరికపాటి గారు ఎప్పుడూ గోవు కనిపిస్తే ఒక బనానా తినిపించండి, నమస్కారం చేయండి అని. ఎందుకంటే గోవులో సమస్త దేవతలు ఉంటారని వాళ్ళు పదే పదే మనకు చెప్తూనే ఉంటారు. పదే పదే వాళ్ళ మాటలు వినడం వల్లేమో నాకు ఈరోజు అవకాశం వచ్చింది మళ్ళీ ఇంకోసారి. ఈరోజు ఏకాదశి, అందులోనూ ఆదివారం కావడంతో కొంచెం వీలు కుదిరి ఆశ్రమంకి వెళ్ళాను. శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమం మా ఇంటికి కూత దూరంలో ఉంటుందన్నమాట. ఆ ఆశ్రమంకి నేను ఇది వెళ్ళడం 4th టైం. ఈరోజు కూడా ఆ దేవుడి దయ వల్ల, గోమాత దయ వల్ల గోమాతకు సేవ చేసే అదృష్టం ఈరోజు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది ఈ విషయం మీ అందరితో పంచుకోవడం ఈ వీడియో ద్వారా. ఇక మేమంతా ఒక గ్రూప్ అన్నమాట. మాకు వాట్సాప్లో ఒక గ్రూప్ ఉంది, గోసేవ గ్రూప్ అని. ఇవన్నీ మా చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్ళు, మా అపార్ట్మెంట్ వాళ్ళు, మేమంతా శ్రీ ఆశ్రమంకు దగ్గరలో ఉన్నాము కాబట్టి మాకు గోశాలకి వెళ్ళడానికి చాలా వెరీ ఈజీ, కన్వీనియంట్ అన్నమాట. సో అలా వెళ్ళి ఎప్పుడుంటే అప్పుడు గోశాలను విజిట్ చేయొచ్చు మేమంతా. ఎవరికి వీలైన వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. సో నాకు ఈరోజు వీలైంది, వీళ్ళందరితో కలిసి కృష్ణయ్య దయ వల్ల గోశాలకు వెళ్ళాను. అందరం మేమంతా కమ్యూనిటీ వాళ్ళం అన్నమాట. అందరం కలిసి కొంచెం కొంచెం డొనేషన్ చేసుకుని, లైక్ అక్కపక్క అపార్ట్మెంట్స్ అందరం కలిసి చిన్న డొనేషన్స్తో గోమాతకి పండ్లు, ఆకుకూరలు, ధాన్యాలు, క్యారెట్లు, బీట్రూట్లు, కూర, వెజ్జీస్, సోరకాయలు, దోసకాయలు, పప్పులు, బెల్లం అన్నీ ఎవరేమి గోమాతకు ఫీడ్ చేయాలనుకుంటే అవన్నీ తీసుకుంటామన్నమాట. ఒక లిస్ట్ వైజ్గా ఆ డొనేషన్ చేసుకున్న మనీతో మేమందరం ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నామో వాళ్ళంతా అలా తీసుకొని అందరం కలిసి ఒక టైంకి, ఏకాదశి రోజు, ఈరోజు ఏకాదశి సండే అవడం వల్ల ఓ టైం, కానీ సమ్మర్ వల్ల మేము ఈరోజు కొంచెం లేట్గా బయలుదేరాము. ఇంతకుముందు ఎప్పుడు మధ్యాహ్నం 2:30, 3 o'clock అలా వెళ్ళాము. ఈరోజు మేము 4:30, 4:45కి అక్కడికి రీచ్ అయ్యాము. ముందుగా మేము తీసుకెళ్ళిన పాలకూర 2 bags అయిపోయింది. అందరము 2 bags పాలకూర అందరం ట్రై చేసాము ఫీడ్ చేయడానికి. కానీ ఏం జరిగిందంటే మేము వెళ్ళేసరికి గోమాతకి ఈ సైడ్, రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ఫుడ్ వేసే అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, అందులో ఆల్రెడీ వాళ్ళు ఫుడ్ వేసేసారు. ఈ సైడు లెఫ్ట్ సైడ్ వేయలేదు. లెఫ్ట్ సైడ్ మాత్రం తింటున్నాయి. ఈ రైట్ సైడ్ ఇవి కౌస్ అన్నీ తినేసాయి ఆల్రెడీ. మేము పాలకూర పెట్టడానికి ట్రై చేస్తున్నా, తినట్లా. క్యారెట్ కూడా తినలేదు. ఇంకా అలా అన్నీ ఒక్కొక్కటిగా తినిపించే ప్రయత్నం అయితే చేసాము. బనానాస్ కూడా పెట్టాము, బెల్లం కూడా పెట్టాము. ప్రతిదీ చక్కగా గోవులకి ఇవ్వడం స్టార్ట్ చేశాక పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వాళ్ళ స్వహస్తాలతో తినిపించడానికి ట్రై చేస్తున్నారు. గోశాలకు వెళ్ళారు, భయం ఏదా అనేగా మీ డౌట్. కొన్నిటికి పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి. కొంతమంది ఆ కొమ్ములు చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. చిన్నపిల్లలు కూడా వచ్చారు మాతో, సండే కావడం వల్ల వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. ఏం భయం లేదు, అసలు భయపడకూడదు. గోమాత ఏమి మనకి హాని చేయదు, ఎప్పుడు కూడా హాని చేయదు గోమాత. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ గాడ్స్ ఉంటారు, ట్రైన్ గాడ్స్ ఉంటారు. వాళ్ళు గోవుని ప్రొటెక్ట్ చేస్తారు, మనల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తారు. మీరు ఈ వీడియోలో చూస్తారు, ఒక అతను కట్టబట్టుకొని నిల్చొని ఉన్నాడు చూడండి, అతనే. అలా ప్రతి ఒక్క షెడ్కి ఇద్దరు ఉంటారు. మేమే కాదు, మాలాగా చాలా మంది వచ్చారు ఈరోజు. సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా పిల్లలకి. సో చాలా మంది పిల్లలు చాలా మంది వచ్చారు. మీరు వీడియోలో చూస్తారు, బగ్గీస్లో చాలా మంది వచ్చారు జనాలు ఈరోజు. పిల్లలైతే మొదట్లో భయపడ్డారు, తర్వాత కొంచెం అలవాటు అయిపోయి యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇంకా గోమాత గురించి చెప్పాలంటే మనందరం వింటూనే ఉన్నాం చిన్నప్పటికి, ఇప్పుడు వింటున్నాము. చాగంటి గారు, గరికపాటి గారు చెప్తూనే ఉన్నారు. గోమాతని పూజ చేసిన, గోమాతని టచ్ చేసిన, గోమాతకి ఏమైనా తినిపించిన సమస్త దేవతలు ఆమెలో ఉంటారు కాబట్టి మనకు అంత మంచి జరుగుతుంది.
అని వాళ్ళు పదే పదే చెప్తూనే ఉంటారు. సో అదే నమ్మకం, అదే ట్రస్ట్, అదే బిలీవ్‌తో అందరం ఇంకా మనం గోమాతని पालक नहीं కాపాడుతున్నాము, खा रहे हैं ना, పూజిస్తున్నాము, పాలు తాగుతున్నాము. గోమాత వల్ల కొంచెమైనా don't like పుణ్యం पालक. ఉందేమో మరి Okay, భూమి మీద. carrots are coming మనకు and వర్షాలు, so many పంటలు other. అన్నీ ఇంకా బాగా జరుగుతున్నాయి అంటే ఇది నా నమ్మకం మాత్రమే. నేను పర్సనల్‌గా చెప్తున్నాను. నాకనిపిస్తది ఇంత ఏఐ వచ్చి, ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. అన్నీ అయ్యాయి కదా! అలాంటి టైంలో కూడా మనకంటూ కొంచెం ఒక ధర్మం, మర్యాద ఇవన్నీ ఉన్నాయి. కనిపించే సూర్యుడు, గోమాత, భూమాత వీళ్ళందరి వల్లే మనం ఇంకా బాగున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, అంతా మంచి జరుగుతుంది అని నేను నమ్ముతుంటాను. అందుకే ఈరోజైతే నేను ఇంతకుముందు ఇది వెళ్ళడం యాక్చువల్‌గా థర్డ్ టైమ్ అనుకుంటున్నాను. థర్డో, ఫోర్త్ నాకు కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు. కానీ నేను వెళ్ళాను ఇంతకుముందు. ఆశ్రమంలో ప్రోగ్రామ్స్ చేసినప్పుడు, ప్రోగ్రామ్స్ అంటే హ్యాపీనెస్ ప్రోగ్రాము, సహజ సమాధి ప్రోగ్రాము, ఇంకా మెడిటేషన్ ఇంకా చాలా ఉంటాయి యాక్చువల్లీ. ఈ వీడియో నేను గోశాలకెళ్ళాను అని యూట్యూబ్‌లో వీడియో పెట్టడమే కాకుండా మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అండ్ మనం ఒకళ్ళు ఒక మంచి పని చేస్తుంటే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక No సందర్భంలో carrots. మనం కూడా మంచి పని చేద్దాం, ఆ పని మనం చేద్దాం బాగుంటుందేమో, అంత మంచి జరుగుతుందేమో అన్న ఒక ఫీలింగ్ వస్తుంది కదా ఎప్పుడో ఒకసారి. సో అలా అందుకని నేను ఈ వీడియో ఇంతకు ముందుకు వెళ్ళినప్పుడు కూడా నేను ఎప్పుడు వీడియోస్ తీయలేదు. ఈరోజు ఏంటో స్టార్టింగ్ నుంచి వీడియోనే తీస్తున్నాను. సో మా వాళ్ళు కూడా అన్నారు, ఏంటి ఈరోజు ఫుల్ నువ్వు వీడియో మోడ్లో ఉన్నావు అని. సో అలా చేశాను. ఎందుకంటే నాకు ఇంకా గోమాతకి చాలా ఇస్తారు. వాళ్ళ వాళ్ళ సమస్యల ప్రకారం, వాళ్ళ వాళ్ళ అవసరాల ప్రకారం కొంతమంది శనగలు తినిపిస్తారు, కొంతమంది కందులు తినిపిస్తారు, కొంతమంది మినపప్పు తినిపిస్తారు, కొంతమంది పాలకూర తినిపిస్తారు, కొంతమంది అయితే క్యారెట్లు ఇంటి దగ్గర కడిగి క్లీన్ చేసి నీట్‌గా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అలా వాళ్ళ వాళ్ళ గోమాతకు ఒక్కొక్క వస్తువు తినిపించడం ద్వారా కూడా ఒక్కొక్క ఫలితం ఉంటుందని నేను బుక్‌లో ఎప్పుడో చదివాను. అలా గోమాతకు Give. ఎంత చేస్తే మనకు అంత రెట్టింపు పుణ్యం ఫలం వస్తుంది. పిల్లలు చూడండి ఫస్ట్‌లో కొంచెం భయపడినా తర్వాత అలవాటయిపోయింది. మేమంతా వాళ్ళని ప్యాంపర్ చేసి ఇలా టచ్ చేసి రండి రండి అని చూపించి పిల్లలకి మనం అలవాటు చేస్తే అలవాటయిపోతుంది. ఇంక తర్వాత భయపడలే వాళ్ళు. పరిగెడుతూ పరిగెడుతూ తినిపిస్తున్నారు. చూడండి ఒక బాబు అయితే అరటి గెల పట్టుకొని చేతిలో పట్టుకొని అలా తినిపిస్తున్నాడు. భలే అనిపించింది ఈరోజు చిన్నపిల్లలు రావడం. ఎప్పుడైనా మేము పెద్ద వాళ్ళమే వెళ్తుంటాము. ఈరోజు ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా, పిల్లలు కూడా వచ్చారు. చాలా హ్యాపీ. గోమాతకి అరటిపండు, బెల్లం, పాలకూర, దోసకాయలు, క్యారెట్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాము. ఇందాక చెప్పాను కదా, యాక్చువల్లీ రైట్ సైడ్ ఉన్న కౌ అన్నీ ఫుడ్ తినేసాయి ఆల్రెడీ. జస్ట్ మేము వెళ్ళే ముందే వాళ్ళు ఫుడ్ వేసేసారు. వేసేసి అటు వెళ్ళారు. యాక్చువల్లీ ఇన్సైడ్ వెళ్ళారు, ఇంకా ట్రక్ లోపలికి వెళ్ళింది. అప్పుడే వేసేసరికి మేము పెట్టిన అరటిపండ్లు కానీ పాలకూర కానీ అంత తినడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు గోమాత. ఫస్ట్‌లో కొంచెం అలా అనిపించింది. కానీ బట్ వాళ్ళు బాగుంటే మనం అంతా బాగుంటాం కదా అని. हो गया. నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు దగ్గరలో ఎక్కడైనా గోశాల ఉంటే విజిట్ చేయండి. అక్కడ ఏదైనా సేవ చేయడానికి ట్రై చేయండి. గోమాతకి తినిపించడం, కడగడం, గోశాలని క్లీన్ చేయడం అండ్ వీలవ్వకపోతే డొనేషన్ ఇవ్వండి. ఏదైనా గోమాతకి వాళ్ళు సేవ చేస్తారు. గోమాతకి చేసింది ఎక్కడికి వెళ్ళదండి, అంతా మంచి జరుగుతుంది. మనకి, మన పిల్లలకి, ఫ్యామిలీకి, తాత ముత్తాతలకి కూడా, పెద్దవాళ్ళకి కూడా. తెలుసా మీకు, గోమాతకి మెడ కింద ఇక్కడ తాడు కడతారు కదా, కట్టే దగ్గరికి అక్కడకి తోక అందదు, కొమ్ములు కూడా అందవు అక్కడ దురద పెడితే గోకడానికి. అప్పుడు ఆ టైంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఇలా నెమ్మదిగా మసాజ్ చేస్తే, ఆ చెవుకి మెడకి మధ్యలో నెమ్మదిగా మసాజ్ చేస్తే పెద్దవాళ్ళకి, ఎవరైతే చనిపోయారో మన తాత ముత్తాతలు చనిపోయిన వాళ్ళకి పుణ్యం వస్తుందంట. వాళ్ళు స్వర్గానికి వెళ్తారంట. వాళ్ళు చేసిన ఏవైనా కర్మలు వాళ్ళను అబ్సెక్ట్ చేస్తుంటే వాళ్ళ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని నేను ఎక్కడో చదివాను. సో అలా ఏదైనా
ఇప్పుడు అలాగే తోక దగ్గర గోమాత తోక దగ్గర టచ్ చేస్తే లక్ష్మి వస్తుందంటారు. సమస్త దేవతలు ఉంటారంటారు. అందుకని ఈసారి మీకు గోమాత ఎక్కడైనా కనిపిస్తే అట్లీస్ట్ ఒక అరటిపండు తినిపించండి, టచ్ చేయండి, నమస్కారం చేసుకోండి. అంతా మంచిది రశ్మి. ఓకేనా? ఇది తీసుకెళ్ళిన వాటికి అన్నిటికీ మేమే డబ్బులు డొనేషన్ చేసుకున్నాం చెప్పాను కదా. వాటన్నిటితో ఇవన్నీ తీసుకెళ్ళి మన చేతులతో మన స్వహస్తాలతో తినిపించడం అంటే ఆ థ్రిల్లే వేరు. అవకాశం ఇచ్చారు కృష్ణయ్య, థ్యాంక్ యూ సో మచ్ అనిపించింది నాకైతే. మీ పాప చూడండి, చిన్న పాప ఫస్ట్లో భయం వేసింది, తర్వాత ఒక బనానా అక్కడ లాస్ట్కి ఉన్న కౌకి తినిపించింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఎందుకంటే ఈ రైట్ సైడ్ ఉన్న కౌస్ అని తినేసాను కదా, పాప వాటికి ఫుల్ అయిపోయింది. సో ఆ బనానా తినడానికి సంకోచిస్తుంది. సో తను చాలా ఇంట్రెస్టెడ్గా తింది. ఫస్ట్లో కొంచెం భయపడినా తర్వాత ఇంకా పరిగెత్తు తినిపించింది. చిన్న పిల్లలు అలా ఉంటారు. మనకు పిల్లల నుంచే మనం ఇవన్నీ నేర్పిస్తుంటే వాళ్ళు కూడా నేర్చుకొని వెళ్తారు. చూడండి వెనకాల ట్రాక్టర్ వస్తుంది, గాడ్ కూడా వెళ్తున్నాడు చూడండి కష్టపడుతుంది. ఆ ట్రాక్టర్లో అసలు రైట్ సైడ్ వేసి అంత దూరాన చివరనేది మళ్ళీ యూటర్న్ తీసుకొని లెఫ్ట్ సైడ్ కౌస్ చేయడానికి వస్తుందన్నమాట. సో అందువల్ల రైట్ సైడ్ ఉన్న కౌస్ తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో లెఫ్ట్ సైడ్ కౌస్ కూడా ఆల్రెడీ చేసేసారు. నేను కొంచెం పెట్టి నేను సరిపోతాయి వచ్చాను. ఇంకా ఈ మిషన్ ద్వారా వాళ్ళు చెరుకు గడ్డి ఉంటాయి కదా, షుగర్ స్కేన్, వాటిని కట్ చేసి స్మాష్ చేసినట్టు చాలా మొక్కలు చిన్న చిన్న మొక్కలు చేసి అలా వేస్తున్నారు. ఎంత ప్యూర్, ఎంత క్వాలిటీ గోమాతకి ఆహారం అలా మిషన్తో అంత చెరుకున్నాయి. ఇలా ఈ ట్రక్కులు ఎవ్రీ టైం డైలీ 3 times చేస్తారంట, మధ్యాహ్నం, సాయంత్రం అండ్ పొద్దున కూడా వేస్తారంట. ఒక్కొక్కటి ఎవ్రీ టైం ఒక్కొక్క కూరగాయలు, వరిగడ్డి అండ్ ఈ చెరుకు ఇలాంటివి వాళ్ళకు ఆవులకి కూడా మెన్యూ ఉంటుంది గోశాలలో. అలా వేశారు. సో అన్నీ చాలా ఇంట్రెస్టెడ్గా తింటున్నాయి ఫుడ్. భలే అనిపించింది, అన్ని తలలు అలా పెట్టేసి వరుసగా భలే అనిపించింది. వీడియో అక్కడి వరకు సగం వరకే తీశాను, ఇంకా నేను అంత దూరం నడవలేను అనేసి మళ్ళీ ఇదే వచ్చేసాను. ఆ ముందే గర్డ్ ఉన్నాడు కదా, అతనే నిల్చుని కట్టుబట్టుకొని నిల్చున్నాడు. నేను ఇందాక చెప్పాను కదా. సో అలా భయం ఉండదు గోశాలలో, ఎవరో ఒకరు ఉంటారు, భయపడకూడదు. నిదానంగా ఆవుని ప్యాంపర్ చేసుకుంటూ టచ్ చేస్తే సరిపోతుంది. నిదానంగా మెల్లిగా మన మాట వింటుంది. ఇలాంటి షర్ట్స్ ఒక 50 కాదండి, చాలా ఎక్కువే ఉన్నాయి యాక్చువల్లీ. ఎంతేమో మేము ఇప్పుడు వెళ్ళిందన్న నంబరు 42. ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను కదా, 42 షెడ్ నెంబరు. అలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ కౌస్ ఉన్నాయి. షెడ్స్ కూడా ఒక 100 వరకు ఉంటాయో, మరి ఇంకెక్కువే ఉంటాయో నాకు కరెక్ట్గా తెలియదు. చాలా ఉన్నాయి. ఇందులో కొన్ని మగ కొన్ని ఆడ 2 ఉన్నాయి ఇందులో కౌస్తో పాటు. ఎందుకంటే ఫ్యామిలీ డెవలప్ అవ్వాలి కదా, మిల్క్ కావాలి కదా మనకందరికీ, అందుకని. భలే అనిపించింది కదా ఈ సీన్ చూస్తే. అన్ని తలలు ముందుకు పెట్టి, నేను అక్కడి వరకు వెళ్ళలేదు, ఇక్కడ నుంచి జూమ్ చేసి తీసేసాను, ఇంకా వెనక్కి వచ్చేసాను, ఇంకా నా వల్ల కాదనేసి. అంత దూరం మళ్ళీ నడవాలి అని. ఇంకా భలే తినేసాయి గబగబా ఫుడ్ పెట్టగానే. మంచిగా అనిపించింది ఇవాళ గోమాత దర్శనం. ఏంటో నా చేయితో నేను బెల్లం తినిపించిన, అరటిపండు తినిపించిన, ఏదో కొత్తగా అనిపించింది, స్పెషల్గా అనిపించింది కృష్ణయ్య. నేనైతే బెల్లం ముద్దలు తీసుకుంటూ తినిపిస్తుంటే ఏదో కొత్త ఫీల్, మంచిగా అనిపించింది. అంటే నాకు చెప్పడానికి కరెక్ట్గా రావట్లేదు, కానీ ఎప్పుడు వెళ్ళాను, ఇంతకు ముందు కూడా వెళ్ళాను, కానీ ఈరోజు ఏంటో ఈ వీడియో తీయాలనిపించింది అండ్ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, కొత్తగా అనిపించింది, అందుకని
చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్స్ వరకు గోశాల మిల్కే సప్లై అవుతాయి. వీటితో పాటు బటరు, గీ, కోవా, లస్సీ, ఇంకా అన్ని మిల్క్ ప్రొడక్ట్స్ చుట్టుపక్కల పిల్లలందరూ ఈ కౌ మిల్కే తాగుతారు. నిజంగా శ్రీ శ్రీ రవిశంకర్ ఆశ్రమం యొక్క కౌ మిల్క్ అంటే క్వాలిటీనే. మీరు ఇంకా ఎక్కడైనా సెర్చ్ చేయండి. గోశాల అంటే నాకు తెలిసి ఇక్కడే, ఇదే అంటే మాకు దగ్గరలో, మాకు అందుబాటులో ఉన్నది. అందుకని ఇంకో విషయం తెలుసా, గోవులు మనం కొన్ని టచ్ చేస్తుంటే ఇలా చీదరించుకుంటాయి, తలాటి టూపుతాయి, అవన్నీ ఇట్లా చేస్తారు కదా. అంటే అప్పుడు మన దగ్గర ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అంట. అవునంట. అందుకని కౌలు దగ్గరికి రానివ్వమంట మనల్ని గోమాత. సో అక్కడ అర్థం చేసుకోవాలి, మనం గోవు మనల్ని ముట్టనీయట్లేదు, టచ్ చేయనీయట్లేదు అంటే మన మీద ఏదో ఒక బ్యాడ్ శక్తి ఉందని అర్థమవుతుందా? చూసుకోండి, అక్కడ తెలిసిపోతుంది మనకి. అక్కడే గోమాతకి ఒక నమస్కారం చేసుకొని, క్షమించమ్మా, ఏదైనా తప్పు చేసి ఉంటే అని మనం క్షమాపణ కోరి, ఆ క్షమాపణతో దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఇంకా లిక్ చేస్తే ఇంకా మంచిదంట. గోమాత నాలుక పైన కొంచెం ఏవో మంచి కెమికల్స్ ఏవో ఉంటాయంట. అవి మన చేతి మీద, మన స్కిన్కి టచ్ అవ్వడం వల్ల మన హెల్త్ బాగుంటుందంట. ఎక్కడో విన్నా నేను. సో అందుకని గోమాత నాకుతుంది, ఆ సలైవా అంటుతుంది కదా, అప్పుడు చీచీ అనకుండా మంచిగా బ్లెస్సింగ్ లాగా తీసుకోండి. సో ఇలా మా గోమాత ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము రిటర్న్ వస్తుంటే మా ఫ్రెండ్ గరిక తీసుకుందన్నమాట. అంటే ఇప్పుడు గణేష పండగ లేదు, సంకష్టి చతుర్థి లేదు, గరిక ఎందుకు తీసుకున్నామంటే గణేశుడికి ఇష్టమైంది, ప్రీతికరమైంది అని ఇంకా ఆంటీ ఏదో చెప్పింది. సో అలా మేము వస్తుంటే, ఇంకా ఈరోజు ఏకాదశి కదా, సాయంత్రం పూట ఆశ్రమంలో గోపూజ చేస్తారనమాట. దానికోసమని కావుని, తల్లిని, పిల్లని ఇద్దరిని తీసుకొని అక్కడికి పూజకు తీసుకెళ్తున్నారన్నమాట. ఆవు చూసారా, అమ్మ అని ఏడ్చింది, మీ మమ్మీ అక్కడ ఉంది అని చెప్పాను. ఆ పక్కనే ఒక అతను పరిగెట్టు అంటున్నారు. సో ఆయన అక్కడ వాళ్ళు ఇంకా తెలుగు వాళ్ళు ఉన్నారన్న సంగతి నేను అతను అంటేనే తెలిసింది. చూడండి, భలే హ్యాపీ అనిపించింది. సో అలా మేము అందరం బయటకు వచ్చేసాం. ఆల్మోస్ట్ 1.5 hours మేము గోశాలలో స్పెండ్ చేసిన తర్వాత బయటకు వచ్చాము. ఈయనే గార్డ్. సో మా ఫ్రెండ్ తను ఫోటో తీసుకుంటుంది. సో బాయ్ చెప్పేసాను. గోవులన్నీ అలా చూస్తుంటే ఇంక అక్కడే ఉండిపోవాలనిపించింది. సో టాటా చెప్పేసి మేము ఇంటికి బయలుదేరిపోయాము. ఇలాంటి షర్ట్స్ చాలా ఉన్నాయి ఇలా వస్తుంటే. పాప టైర్డ్ అయిపోయింది పాపం. అటు పరిగెడతారు బాగా, అటు ఇటు పరిగెట్టి. సో సాయంత్రం 5:30 అయిపోయింది. అక్కడే శ్రీ కేఫ్కి, గోశాల కేఫ్కి మేము వెళ్ళి ఇక్కడ కొంచెం టీ తాగారు, బటర్ మిల్క్, లస్సీ అన్నీ ఉంటాయన్నమాట. సో అన్నీ ఎవరికి నచ్చినవి వాళ్ళు పానీయాలన్నీ స్వీకరించి, ఐస్ క్రీమ్ కూడా న్యాచురల్ ఐస్ క్రీమ్ విత్ గోశాల కౌ మిల్క్, ప్యూర్, ఎంత బాగుంటుందో. ఈసారి నేనేం తాగలేదు, బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు పిల్లలతో కూడా వెళ్ళాను. పిల్లలు లస్సీ తాగారు, బటర్ మిల్క్ తాగారు, అండ్ స్వీట్స్ ఉంటాయి, ఇంకా కోవా లాంటివి చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. సో అలా అన్నీ చేసుకొని మెల్లిగా ఇంటికి బయలుదేరాం. ఇది ఈనాటి గోశాల విజిట్.